మా వాళ్ళు అడిగితే సంతకం పెట్టనన్నావట? అన్న, ఈ ల్యాండ్ మీద చిన్నగారి హ్యాండ్ ఉంది, దీని గురించి మర్చిపోన్నా. అన్నా, నా స్థలం మీద ఆ భూపతి కన్నేశాడన్నా. నీ స్థలం మీద ఎవడైనా చెయ్యేస్తే ఆ చెయ్యి నరికేస్తా. థ్యాంక్స్ అన్నా, చాలా సంతోషం అన్నా. దీని మీద ఇంకెవడిదైనా ఏమైనా ఉన్నాయా? కత్తి పట్టుకున్న ప్రతివాడు రౌడీ అవ్వలేడ్రా. ఎదుటివాడి భయం పట్టుకోవాలి. బావా, అదే రా 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 రా. ఈ డాక్యుమెంట్స్ డిఆర్ గారికి పంపించు. ఈ డాక్యుమెంట్సా? ఆడేనా వాడంటే అదే అనా పెద్ద పేరుంటా చూడ. నాకు ఉంది ఇప్పుడు పేరు. నీకన్నా పెద్ద ఉంటుందా? పేరు అడిగిచావు. రేయ్ భూపతి, చిన్నప్పుడు చెడ్డీలేసుకుని గోళీల కాడ కొట్లాడుకున్నాం, చేపల వేట కోసం బే ఆఫ్ బెంగాల్లో కొట్లాడుకున్నాం, కానీ ఫ్యామిలీల కాడ ఎప్పుడు కొట్లాడుకోలేదురా. ఫస్ట్ టైం నా తమ్ముణ్ణి టచ్ చేసి వాడి చెయ్యి తీసేశావు. రే, నేను టచ్ చేస్తాన్రా, కానీ ఏం తీస్తానో చెప్పను. ఏంటి బావా? వార్నింగ్. రేపు మార్నింగ్ లోపల లేపేస్తా. నువ్వు అన్నా రై బావా, వాడు ఆవేశంలో ఉన్నాడు, జాగ్రత్త. వాడు ఆవేశంలో ఉంటే నేను వయసులో ఉన్నాను. నన్ను టచ్ చేయాలంటే వాడు చాలా మందిని పోగొట్టుకోవాలి. అంత ధైర్యం వాడికి లేదు బావా. అన్నా, నీ బామ్మ తెంచుకున్నాడన్నా. వాడు వరుసకు బామ్మర్దైనా నా మనసుకు మాత్రం కొడుకు. అందుకే వాడంటే నాకు అంత ప్రేమ. నీ పిలకను వేస్తావా? ఏంటి వేస్తావా? నా బెట్టు 1000 రూపాయలన్నా. బాలేడికిరా. ఏం వేసావురా? నువ్వు సూపర్ రా. 1000 దుబ్బేశావు. పండగ చేసుకో. పుట్టి పుణ్యాల బాలేస్తే డబ్బులు ఇస్తున్నారా మావా? కాంపిటీషన్ గానీ వెళ్తావేటి? ఇదంతా రాంగ్ సెటప్ రా. గేమ్ చాలా టెంప్టింగ్ ఉందియా. అనవసరంగా నువ్వు టెంప్ట్ అవ్వకరా. అసలే మన రిషిగాడు కూడా లేడు. నువ్వు ఆపుతావా? పర్సిటీ ఇవ్వు. ఒరే, అది సెమిస్టర్ ఫీజు రా, రేపు కాలేజ్ లో కట్టాలి. నువ్వు ఒక్కదానే ఫీజు కట్టుకుంటావా? మన బాధ్యత కట్టేస్తా. ఒరే, ఇది నా బెట్టు. ఒరే రిషి, ఈ క్రిష్ గాడు ఏమన్నా డబ్బులు పెట్టి ఇక్కడ పందెం కాస్తున్నాడు రా. నువ్వు ఎలాగైనా రావాలిరా బాబు. లేరా, చెప్తే అన్నావు కాదు, రోజు తీరిందా? ఉత్తి పుణ్యాలు కొట్టేస్తారా బావా? ఎవడరా ఇక్కడ నన్ను నిద్రలోంచి లేపి మరీ తనించుకున్నాడు? ఎవడాడు? పాలిరా. ఇప్పుడు నేను ఆడాలా కొట్టాలా? సింపుల్. ఈ బాల్ తీసుకెళ్ళి అందులో వేయటమే. నా గోల్డ్ చైన్ ప్లస్ మీ ఓడిపోయిన డబ్బులు నీది. నువ్వు ఓడిపోతే నీ ప్లాటినం చైన్ నాది. ఆడదామా? మొదలెట్టదా?
కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఎందుకు కొడతాడు? బాధలు మర్చిపోవడానికి. మనిషి మందు ఎందుకు కొడతాడంటే నాకు తెలియదు. హలో అప్పారావు. అప్పు పిచ్చోడా, మీ నాన్నని అడుగు. నీ పేరు అప్పారావు అని పెట్టమని చెప్పింది నేనే. అడుగు అడుగు పో పో. చీప్ పీపుల్ వచ్చేస్తున్నారు. ఏం పర్రా ఇది? చిచి ఇవరికేమైంది ఏంట్రా? అప్పరావు బాగైంది. రావేసేనా? ఆగు, ఎత్తిన గ్లాస్ తెంచకుండా ఒకేసారి మొత్తం వేసేయాలి. వద్దులేరా, కొంచెం కొంచెం తాగరా. చాలాసేపు తాగాలి కదా. సరే ఇష్టం. అప్పరావు ఏరా అంతే. ఏంటి ఏమైంది? పంచుడు సైకిల్ చేస్తున్నాడు. ఇడియట్. ఆ ముసలోడా? ఆ ముసలోడే. ముసలోడా నన్ను మసోడు అంటావా? ఇక్కడికి యూత్ రావాలి. నా బాడీకి ఏజ్ అయింది కానీ నా మనసు నీకంటే యూత్ఫుల్. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్తా. నువ్వు పో. ఎలావా? పట్టుకున్నావా? పడతావా? ఎవడ తాగబోతావు? అది బాబు తాగబోతావు. అక్క బయలుదేరుతున్నాను. ఏమన్నాడ్రా? మందులో ఉన్నాడు. ఓకే నేను వెళ్తున్నాను. ఆగు, కాసేపు అయితే అందరం కలిసి వెళ్దాం. పక్కనేగా మా అక్కిళ్ళు. నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. నాన్న తొందరగా దిగు నాన్న, మొయిలాకి సస్తున్నా. 5 నిమిషాలకి అలా ఉంటాయేంటి? చిన్నప్పుడు నేను గంటలు గంటలు నా భుజాలను దక్కించుకొని ఊరంతా తిప్పేవాడిని. నాన్న అప్పుడు నేను 10 కేజీలు, ఇప్పుడు నువ్వు 110 ఉన్నావు. అయినా ఇంట్లో అన్నం పెట్టుకుని ఆకులతో కడుపు నింపుకుంటున్నావేంటి? కడుపు నింపుకోవట్లేదు, కంపు పొగట్టుకుంటున్నాను. ఈ ఆకులు తింటే మందు కంపు కొట్టదు. ఇలాంటి పనికి మన ఐడియాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. వెళ్ళాక ఇయరా పనికొచ్చే ఐడియాలు తిను. ఇప్పుడు చూడు, స్మెల్ వస్తుందా? మరి నాది అస్సలు రావట్లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఏంటన్నా? అమ్మ అడిగితే నేను జగదంబ నుంచి నువ్వు అరకే బీచ్ నుంచి వస్తున్నామని చెప్పు. ఎందుకు? ఇద్దరం ఒకే ప్లేస్ నుంచి వచ్చామని చెప్పామనుకో, మందు కొట్టి వచ్చామని అనుకుంటుంది. నానా నువ్వు సూపర్ నానా. థ్యాంక్ యూ రా. పద నానా, ఇది నాన్న మన ఇల్లు. ఇదే కదా, నాకు తెలుసు. ఎందుకు చెప్తున్నావు? తెలుగు పాటలు రావా నాన్న? గుర్తుందా? జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. నో, నేను జగదంబ, నువ్వు ఆర్కే బీచ్. ఆర్కే బీచ్ జగదంబ వచ్చేసింది. అమ్మా ఏంటి అలా చూస్తున్నావు? మీ ఇద్దరం ఒకటే ప్లేస్ నుంచి రాట్లా. నాన్న జగదంబ, నేను ఆర్కే బీచ్. అరే అమ్మ అడగలేదు, అడిగితే చెప్తా గానీ. ఆగండి. ఇప్పుడు అడుగుతుందేమో నాన్న. రే, ఏ టైం వరకు బీచ్ లో ఏం చేస్తున్నావురా? అవును, ఏం చేస్తున్నావు? బీచ్కి వెళ్ళి నువ్వు నన్ను అడుగుతావండి? బీచ్కి వెళ్ళింది నువ్వు రా. నానా నేను జగదంబ, నువ్వు బీచ్ అన్నావు కదా. జగదంబ నుంచి నేను. సారీ మర్చిపోయానమ్మా. మీరు మంతాగేసి వచ్చారు కదా. మందంటే ఏంటి? ఏది నా కళ్ళలో చూసి చెప్పండి. అంటే చెప్పండి. మందంటే మందు కొంచెం ఇంతే తీసుకున్నాను. ఏంటి అలా చూస్తున్నావు? నేనేమి ఊరికే కొట్టలేదు, బాధలో కొట్టా. అవునమ్మా, నాన్న బాధ చూడలేక నేను కూడా ఏదో కొంచెం. ఇప్పుడు మందు తాగేంత బాధ ఏంటి మీకు? నార్త్ ఇండియన్ అయినా నేను లవ్ చేసి పెళ్లి చేసుకుని తెలుగు పూర్తిగా నేర్చుకున్నా. నువ్వు నా కోసం ఒక హిందీ పదమైనా నేర్చుకున్నావా? అట్లీస్ట్ ఐ లవ్ యూ అని హిందీలో ఒక్కసారి అని చెప్పావా? ఇది గుర్తు వచ్చినప్పుడు బాధ వేస్తుంది. అంటే అందుకే 2 స్పూన్లు, ఒకటి పిల్లడికి, ఒకటి నేను మందు తాగేవా? చెప్పరా? నిజమేనమ్మా, నాన్న చాలా సార్లు ఈ బాధ నాతో షేర్ చేసుకున్నాడు తెలుసా. ఐ లవ్ యూ అని ఒక్కసారి హిందీలో చెప్పు, మందు మానేస్తా. తొందరగా చెప్పామ్మా, మళ్ళీ రేపు బాధ మందు కూడా వేస్తాడు. ఇప్పుడే చెప్పనా? చెప్పు ఇప్పుడే చెప్పు. చీపురు పెట్టండి. నాన్న అయిపోయా. హైదరాబాద్ వెళ్లే పిల్లడికి 4 మంచి మాటలు చెప్పకుండా ఏంటంటే ఈ పనులు? వాడు నా కొడుకు, వాడికి చెప్పాల్సిన అవసరం లేదు. మందు స్మెల్ వస్తుందా? మీకు ఏ బ్రాండ్ కావాలి? దేశీ, విదేశీ?